సినిమా చెప్పాలంటే ఇది 100%కి 100% రామ్ చరణ్ ఆయన షోల్డర్స్ మీదే సినిమా మోసుకెళ్ళాడు. జాన్వీ కపూర్ తన లక్కో బ్యాడ్ లక్కో తెలియదు కానీ ఆ దేవర సినిమాలో అంతే క్యారెక్టరు, దీంట్లో కూడా అంతే క్యారెక్టరు. అమ్మాయికి అసలు సరిగా ప్రామినెన్స్ లేదు. ఏదో రామ్కే వస్తే హీరోయిన్ ఉందంటే ఉంది తప్పితే అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్టే, యాక్టింగ్ చేయగలదు. నేను మనం అనుకున్నట్టు ఆర్టిస్ట్ అనేవాడికి అవకాశం రావాలి, బాగా చేసే అవకాశం. అది రానప్పుడు అంతకాలం కూడా వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు అంటారు. అది డైరెక్టర్ చెప్పించుకోవచ్చు, కథలో ఉండాలి, డైరెక్టర్ చెప్పించుకోవాలి. తర్వాత ఇది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అంతా కూడా వెరీ ప్లాన్డ్గా చేస్తున్నట్టుంది. చాలా బాగుంది సినిమా 100% ఇది సక్సెస్. రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ బాగుందని కొంతమంది, సెకండ్ హాఫ్ బాగాలేదని కొంతమంది, సెకండ్ హాఫ్ బాగుందని కొంతమంది, ఫస్ట్ హాఫ్ బాగాలేదని కొంతమంది, రకరకాల కామెంట్ చేస్తూ ఉంటారు. ఎవరు కామెంట్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. సినిమా గురించి పర్ఫెక్ట్గా రివ్యూ ఇవ్వాలి తప్పితే అంతేగాని ఆ టైంకి వాళ్ళు మూడు తగ్గట్టుగా మనం మాట్లాడకూడదు. లేదంటే ఈ వేరే కారణాలతో మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు 350 కోట్లు వెచ్చించి ఈ సినిమా తీసినప్పుడు, ఇంత ఖర్చు పెట్టి సినిమా తీసినప్పుడు డెఫినెట్గా బాగలేదా దాని గురించి అసలు ఎవరు మాట్లాడాల్సిన పని లేదు. వెళ్ళినట్టు వెళ్తాడు లేతలేదు. వాళ్ళని మనం ఉతిగారాల్సిన పని లేదు. ఎవడు గొప్ప కదా, అందరూ ఒకటే. వాళ్ళు ఆ సీట్లో ఉంటారు కాబట్టి ఎంత జాగ్రత్త చేయాలో అంత చేశారు. మీరు చేయండి చూద్దాం. ఎవరెవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు చేయమని చెప్పండి చూద్దాం. 100% కుదరదు. అందుకని ఆ కామెంట్ చేసే విధానం కూడా కొంచెం ఆ ఫోర్స్ తగ్గిస్తే కొంచెం బాగుంటుంది అని నా ఉద్దేశం. తర్వాత రామ్ చరణ్ సెకండ్ హాఫ్లో లాస్ట్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ తన యాక్టింగ్ తోటి ఏడ్పించినంత పని చేశాడు. ఏడ్పించినంత చాలామంది ఏడ్చినా ఉన్నారు. ఒకడైతే చూశాను నేను, ఖర్చు మొత్తం తడిచిపోయింది అతని యాక్టింగ్కి. అది అంతా చూసి మేము తట్టుకోలేకపోయాం అని చెప్పేసి. అంటే ఏడవటం అనేది గొప్ప అనేది పక్కన పెడితే అసలు ఆడియన్స్ని అంత ఇన్వాల్వ్మెంట్ చేశాడు థియేటర్లోకి. అది డైరెక్టర్ గొప్పతనం, ఈ ఆర్టిస్ట్ గొప్పతనం. ఆ విధంగా 100% అది సక్సెస్. ఏదైనా సక్సెస్ అయింది, అందరికి డబ్బులు వస్తాయా రావా అనేది అది వేచి చూడాల్సిన విషయం. మండే వరకు ఇది బ్యాలెన్స్ ఏంటి, కవర్ అవుతుందా కవర్ కాదా అనేది తెలిసిపోయింది. అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి నేను 100% 3.5 అనేది వెరీ రీజనబుల్, వెరీ రీజనబుల్. దీనికి రకరకాలుగా ఇస్తుంటారు, అవన్నీ మనకు సంబంధం లేదు. వెరీ రీజనబుల్ ఇది 3.5 అనేది. బుచ్చిబాబు డైరెక్షన్ కొంచెం మెచ్యూర్డ్గానే ఉంది. అతనికి సెంటిమెంట్ లాగా దాంట్లో అయినా థర్డ్ కాల్ తీసాడు, ఉప్పెన్లో ఇక్కడ ఒక కాల్ తీసాడు. ఫర్దర్ సినిమాల్లో కూడా ఏ అవయవాలు తీయకుండా సినిమా తీస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి నిజంగా ఒక ప్రాణం పోసినట్టు అయింది. ఎందుకంటే నిన్న మనం అనుకున్నట్టు అతను కూడా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఒకసారి ఇది కూడా కనుక ఇదని తేడా పెడితే ఏఆర్ రెహమాన్ని హరే రామ్ హరే కృష్ణ అని చెప్పి పంపించేస్తాను తప్పితే రామ్ అనుకుంటూ మళ్ళీ ఎవరు తీసుకునే ఇది లేదు. అందుకని అతను కూడా మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ తోటి చేశాడు. అంతకుముందు ఎక్కడెక్కడ ఉండి చేసేవాడు, దీనికైతే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసినట్టు ఉంది 100%. ఎందుకంటే అతను నిజంగా టాలెంటెడ్ పర్సన్ ఏఆర్ రెహమాన్. అది అతను వచ్చిన పేరుకి కొంచెం గాల్లో ఉండిపోయి తను సరిగ్గా చేయలేకపోయాడు. ఇదైతే 100% బాగా చేశాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం, ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా తీయటం రిలీజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్ బాధ్యత, చేస్తాడు వాళ్ళని. కానీ జనాల్లోకి తీసుకెళ్ళటం కోసం ఈయన ప్రొడ్యూసరు రకరకాల ప్లేసుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెట్టేసి అక్కడ ఆ పాపులారిటీ కావచ్చు దేనికో కావచ్చు వెరీ బిగ్ ప్లాన్ తోటి. కొంతమంది ఏంటంటే రేపు రిలీజ్ అంటే నిన్న మొన్న కూడా అంటే 2 days ముందు కూడా వర్క్ జరుగుతూ ఉండేది. ఏదో వర్క్ ఈ వర్క్ జరుగుతుంది. కానీ ఇది అలా కాకుండా బాగా ప్లాన్ చేసుకొని నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి పబ్లిసిటీ చేసి విజయవాడ కావచ్చు, భోపాల్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, రకరకాల ప్లేసుల్లో చేసి ఈ సినిమాని ప్రాపర్గా ఆడియన్స్ చూడాలి, ఈ సినిమాని ఎట్టయినా అనే క్యూరియాసిటీని కలిగించాడు. అది ప్రొడ్యూసర్ చేయగలిగాడు. గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. డెఫినెట్గా ఇలాంటి ప్రొడ్యూసర్లు మన ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే ఇలాంటి సినిమాలే వస్తాయి, ఎందుకంటే మంచి సినిమాలు వస్తాయి, అది నిలబడతాయి కూడా. ఇది ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఓవర్సీస్ కావచ్చు, ఇండియా కావచ్చు, మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ 150 క్రాస్ అవ్వచ్చు. ఇంకోటి లక్కీగా వాళ్ళు కావాలనే వేశారు, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈ 4 days కనుక ఇదే రేంజ్లో ఉంటే ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు చిరంజీవి గారు ఏం చేసేవాళ్ళు అంటే
ఏదన్నా ఏరియా తీసుకునేవాళ్ళు చిరంజీవి గారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అలా మళ్ళీ పెట్టాడు. రామ్ చరణ్ గారు గుంటూరు ఏరియా తనే తీసుకున్నాడు. ఎందుకంటే వర్క్ చేయటం డబ్బులు తీసుకెళ్ళడం పెద్ద గొప్పగా అందరు తీసుకెళ్తుంటారు. ఇంకా డబ్బులు రాలేదని కేసులు పెడుతుంటారు. కానీ ఇక్కడ ఆ సినిమా మీద నమ్మకంతో తను ఒక అమౌంట్కి మాట్లాడుకొని తనే రిలీజ్ చేశాడు గుంటూరు ఈ సినిమాని. ఇది థియేట్రికల్ బిజినెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 220-230 దాకా అయింది బిజినెస్, థియేట్రికల్ బిజినెస్. ఈ 220-230 అందరికి రావాలి అంటేనే ఇది ఒక 500 వస్తే మినిమం 500 crores వస్తే ఎవరి డబ్బులు వాళ్ళకి వస్తాయి, సేఫ్ జోన్ ఉంటారు. దాని తర్వాత ఎంత వచ్చినా సరే బోనస్, ఎంత వచ్చినా సరే బెనిఫిట్. కాబట్టి ఫస్ట్ ఈ బెంచ్ మార్క్ రీచ్ అవ్వాలి ఫస్ట్. ఇక దాని తర్వాత 1000 వచ్చిద్దా 10,000 వచ్చిద్దా అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ టైం. మళ్ళీ స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. అది కూడా ఒక రకంగా బెనిఫిట్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ సింగిల్గా చూసిన వాళ్ళు కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత 10 మంది కలిసి మళ్ళీ వెళ్దాం అనుకుంటారు. ఇది మళ్ళీ 10 మందితో కలిసి చూడదగ్గ సినిమా అనేది. ఒకసారి చూసి ఇంకేం చూస్తాంలే అనిపించే సినిమా కాదు ఇది. డెఫినెట్గా బాగానే తీశారు 100%, 100% నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ మీకు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి పేర్లు చెబితే బాగోదు, ఫీల్ అవుతారు కాబట్టి కొన్ని సినిమాలు ఉంటాయి. దాంట్లో ఆ సినిమాలో హీరో రౌడీ అవుతాడు, వాడి సక్సెస్ ఎలా అవుతున్నాడు. కొన్ని సినిమాల్లో హీరో దొంగ అవుతాడు, హీరో నక్సలైట్ అవుతాడు, వాళ్ళందరూ ఎలా సక్సెస్ అవుతారో చూపిస్తాడు. అది కాదు, ఇది ఒక ఇన్స్పిరేషన్. ఒక కామన్ ఆడియన్ ఎక్కడో పల్లెటూరులో ఉండదను అతను ఎలా ఒక ఏం పెట్టుకొని దాన్ని ఎలా సక్సెస్ అయ్యాడు ఇది చూపిస్తే ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఇలాంటివి చూపిస్తే అది దీనికి డెఫినెట్గా మంచి అవార్డ్స్ రాకపోవచ్చు. ఎందుకంటే అవార్డ్స్ రావడానికి 190 పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఫిట్ అయిద్దా లేదనేది గాడ్ నోస్. కానీ ఇతను డైరెక్టర్ తీసుకున్న ఉద్దేశం కానీ ఆ డైరెక్టరు అనుకున్న దాంట్లో ఇతను ఫిట్ అయిన విధానం కానీ 100% కూడా బాగా ఇది అయిపోయింది. ఇలాంటిది ఏంటంటే కామన్ మ్యాన్కి కూడా ఒక ఇన్స్పైరింగ్ ఉంటుంది. అరే మనం కూడా చేయొచ్చు, మనం కూడా అవ్వచ్చు రేపు పొద్దున, ఇవన్నీ ఉంటాయి జనరల్గా. అంతేగాని ఇప్పుడు కొన్ని సినిమాలు వచ్చినప్పుడు ఇది అల్లరి చిల్లరగా తిరిగేవాడు సక్సెస్ అవ్వచ్చు ఏం చూసినప్పుడు డెఫినెట్గా మన యూత్ దానికి అట్రాక్ట్ అవుతుంటారు, ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పేసి. కానీ ఇది డెఫినెట్గా ఇన్స్పిరేషను ఉన్న సినిమా, ఇది ఇన్స్పైర్ అయ్యే సినిమా కామన్ ఆడియన్. నేషనల్ అవార్డు రావడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. దాంట్లో ఇది 100% ఫిట్ అయింది ఈ సినిమా. కాకపోతే ఆ టైంకి వచ్చే కాంపిటీషన్స్ కానీ ఇంకోటి కానీ ఇవాళ రేపు ఏంటంటే జెన్యూనిటీ అనేది పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు అంతకుముందు 100% జెన్యూనిటీ, పర్సంటేజ్ అనేది డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ పర్సంటేజ్ మారిపోతుంది. అందుకని మనం 100% చెప్పలేం. కానీ డెఫినెట్గా రాదగ్గ సినిమా అనేది నేషనల్ అవార్డు రాదగ్గ సినిమా. ఎందుకంటే యాక్టింగ్ వరకు చూసుకుంటే మటుకి డెఫినెట్గా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో కానీ ఏ సినిమాలో అయినా సరే అన్నిటికంటే కూడా బెస్ట్ పర్ఫామ్ చేశాడు. ఎందుకంటే రంగస్థలం కంటే కూడా మించి దీంట్లో పర్ఫార్మెన్స్ చేశాడు. తన స్కోప్ దీంట్లో చేశాడు. మగధీర స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు, అది అంత వీరోచితంగా ఉండేది. కానీ ఇది మనిషి స్ట్రగుల్ పడుతున్నప్పుడు ఎలా ఉండిద్ది ఇదంతా చేశాడు. కాబట్టి దీనికి అవకాశం ఉంది నేషనల్ అవార్డు రావడానికి.